ఒక ఊరిలో రాజమ్మ, రంగయ్య అనే భార్యాభర్తలుండేవారు. ఇద్దరూ మహాపిసినారులు. పిల్లికి బిచ్చం పెట్టేవారు కాదు. సంపాదించిన డబ్బును దాచుకోవడమే తప్ప ఖర్చు చేయాలంటే గిలగిలలాడిపోయేవారు. ముఖ్యంగా ఇంటికి చుట్టుపక్కల రావటం ఆ దంపతులకు అస్సలు ఇష్టం లేదు. చుట్టాలు ఎందుకు దండగా, ఊరికే వచ్చి తినిపోతారు అని విసుక్కునేవాళ్ళు. ఒకరోజు రంగయ్య వాకిట్లో చెట్లకు నీళ్లు పెడుతుండగా దూరం నుంచి అతని బంధువులు చేతుల్లో సంచులతో రావడం గమనించాడు. అమ్మో, బంధువులు వస్తే కొంప గుల్లైపోతుంది అని గబగబా లోపలికి పరిగెత్తి, ఇదిగో నిన్నే, మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఉండకుండా చేయాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అన్నాడు. రాజమ్మ అయితే ఏం చేద్దాం అని ప్రశ్నించగా, నువ్వు నీకు అనారోగ్యం చేసినట్లు నటించు అని చెప్పాడు రంగయ్య. చుట్టాలు వాకిట్లోకి వచ్చేటప్పటికి రాజమ్మ కింద పడి దొర్లుతూ, అమ్మో, కడుపు నొప్పి, చచ్చిపోతున్నాను బాబోయ్ అంటూ గిలగిల్లాడసాగింది. నేనేం చేయనే, వైద్యుడిని పిలుచుకొద్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు అంటున్నాడు రంగయ్య. చుట్టాలు ఇది విని, పాపం వీళ్ళు కష్టంలో ఉన్నట్టున్నారు అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోయారు. తమ ఎత్తుగడ ఫలించినందుకు రాజమ్మ, రంగయ్య పొంగిపోయారు. అప్పట్నుంచి భర్త తరపు బంధువులు వస్తే భార్య, భార్య తరపు బంధువులు వస్తే భర్త అనారోగ్యం అభినయించేవాళ్ళు. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు శారదను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చి ఊర్లో వాళ్ళని విచారించగా, ఏమిటో పాపం, పిల్ల మంచిదే, అమ్మాయి తల్లిదండ్రులకు ఎప్పుడూ అనారోగ్యమే అని చెప్పారు ఆ ఊర్లో వాళ్ళు. అయితే ఈ సంబంధం మాకొద్దు అని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన రంగయ్య, రాజమ్మలు పశ్చాత్తాపం చెందారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను. అందరికీ ధన్యవాదాలు.